తదుపరి అబ్రహామునకు 2 కుమారులు ఉండగా మరి అందులో లోకానుసారమైనటువంటి కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్ చేత అబ్రహాము బహు దుఃఖంలో మరి బాధపడ్డాను. ఈసాకు ద్వారా అబ్రహామునకు ఎలాంటి దుఃఖము కలగలేదు, లేక బాధపడటం లేదనేసి మనం గమనిస్తున్నాం. కావున లోకానుసారమైనటువంటి రీతిలో మనం దేవునికి దుఃఖమును పుట్టించేవారుగా ఉన్నాము. ఆత్మీయ రీతిగా మనం జీవించినట్లయితే దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడని మనము ఆ యొక్క క్రమంలో మనము బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి వ్యక్తులను కూర్చి వారి యొక్క క్యారెక్టర్ను కూర్చి మనము నేర్చుకొనుచు వస్తూ ఉన్నాం. ఈ దినాన్న మరి ఇద్దరును నేను మీ ముందర పెట్టవలని కోరుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వచనము చదువుతున్నాను, దయచేసి గమనించండి. హెబ్రీయులకు 11లో 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను కనుక అతడు కనబడలేదు. 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చి విశ్వాస వీరుల పట్టికలో వ్రాయబడి ఉన్నాడు. అతడు ఎవరంటే హానోకు. హానోకును కూర్చి విశదముగా మనము ఆదికాండంలో 5వ అధ్యాయంలో 21 నుండి 24 వరకు చదవగలము. తద్వారా మనం కొన్ని కార్యములు నేర్చుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయంలో 21 నుండి 24 వరకు. హానోకు 65 ఏండ్లై బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను కనుక అతడు లేకపోయెను. ప్రియమైన దైవజనమా, హానోకును కూర్చి ఎన్నో మార్లు మనము ధ్యానించి ఉన్నను. ఇక్కడ మీ ముందర పెట్టే కోరేటువంటి కార్యం ఏమిటంటే, హానోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నను. ఈవెన్ ఆ దినాలలో అందరూ కూడా 900 ఏళ్లకు ఎక్కువగా బ్రతికినటువంటి వారుగా ఉన్నారు. అది కాకుండా ఈ 5వ అధ్యాయం అన్నది వంశావళి పట్టికను కూర్చి మనం చదువుతున్నాము. ఎవరి యొక్క వంశావళి పట్టిక అంటే షేతు అనబడినటువంటి ఆదాం కుమారుడు అయినటువంటి వంశావళి పట్టిక. ఆ షేతు అనబడినటువంటి ఆదాం యొక్క మరో యొక్క కుమారుడు హేబేలునకు బదులుగా దేవుడు షేతుని ఇచ్చినట్లుగా 4వ అధ్యాయంలో మనం ఆల్రెడీ విన్నాము, దాన్ని కూర్చి ధ్యానించినాము. అయితే షేతు యొక్క వంశావళిని కూర్చి మాట్లాడుతూ వస్తున్నాడు ఆత్మదేవుడు. ఆత్మదేవుడు మాట్లాడుతూ మీరు వస్తూ ఉండగా మీరు మొదటి నుంచి గమనించండి. 5:1 చదువుతున్నాను, గమనించండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే అనేసి ఇప్పుడు 6వ అధ్యాయంలోకి రండి. షేతు 105 ఏళ్ళు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషు కనిన తర్వాత షేతు 807 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందను. మీరు క్రిందట చదివేటప్పుడు ప్రతి ఒక్కరి యొక్క ఆయువు అనున్నది 900 ఏళ్ళు పైగా ఉంటుంది. కానీ ఇక్కడ హానోకు
విషయములకు వచ్చినట్లయితే 365 ఏళ్ళు మాత్రం బ్రతికినాడు. ఆ తర్వాత ఆయన చనిపోలేదు, ఎత్తబడ్డాడు. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాను. అయితే ఒక ఉదాహరణకు చెప్పాలంటే, పోల్చి చెప్పాలంటే, ఈ దినాలలో సహజంగా మనుషులు ఎన్ని సంవత్సరము జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారంటే నేను చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ మోషే తన యొక్క గ్రంథంలో 90లో అంటున్నారు, అయ్యా మా ఆయుష్ 70, బలము ఉన్న కొలది 80. అంటే దీని ప్రకారం గమనించినట్లయితే మనుషుల యొక్క ఆయు ఎంతంట? 80 సంవత్సరం. ఈ 80 సంవత్సరము జీవించేటువంటి ఈ దినాలలో ఎవరైనా ఒకడు 30 సంవత్సరం అంటే 900 ఏళ్ళు బ్రతికినటువంటి ఆ దినాలలో దాన్ని 3గా విభాగించినట్లయితే 30 అనగా 365. అలాగే ఈ దినాల్లో 80 సంవత్సరము జీవించేటువంటి ఈ యొక్క దినాలలో 3గా విభజించినట్లయితే కేవలం 25 నుండి 30 వరకు రాగలదు. ఈ దినాల్లో ఏమంటారు? ఎవరైనాను ఇలాంటి సంవత్సరంలో వారు చనిపోయినట్లయితే ఈ లోకం ఏమంటుంది? అల్ప ఆయువులో పోయినాడే అని పాపం వారు బాధపడుతూ ఉంటారు, లేకపోతే ఉచ్చుకొడుతూ ఉంటారు, లేకపోతే వారు కొంచెము పశ్చాత్తాపం చూపెడతారు. ఆ దినాల్లో కూడా ఖచ్చితంగా కనబడకుండా పోయినటువంటి, ఇప్పుడు అందరూ కూడా ఆ ఫ్యామిలీని మీ ముందర ఉంచండి, అందరూ కూడా ఆ ఫ్యామిలీని మీ ముందర ఉంచండి. ఎందుకంటే షేతు దినమున, లేకపోతే షేతును దేవుడు ఇచ్చాడు. ఆ షేతునకు కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడు పేరు ఏనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మొట్టమొదట యెహోవాను ప్రార్థన చేయడం ఎప్పుడు? ఆదామునకు 2 కుమారులు జన్మించారు, కయీన్, హేబేల్. కయీన్ అతడు దుష్ట సంబంధిగా మారిపోయినాడు, దుష్టుడుగా పుట్టలేదు. కారణం ఏంటంటే కయీన్ అంటే అర్థం ఏమిటి? దేవుని వలన ఒక ఆస్తిని పొందాననేసి ఎంతో ఆసక్తితో తన యొక్క కుమారునికి పేరు పెట్టినది. మనము కూడా పిల్లలు పుట్టినప్పుడు వారికి పేర్లు పెడుతుంటాము ఆసక్తితో. నా కుమారుడు, అది కూడా మగ పిల్లగాడు పుట్టినప్పుడు ఆసక్తి కలిగి ఆసక్తి వారి మీద చూపెడతారు. అలాగే చూపెట్టినది అవ్వ. కానీ జరిగిన కార్యం ఏమిటి? అతన్ని కూర్చి కొత్త నిబంధనలు ఏమని చదువుచున్నాం? దుష్ట సంబంధిగా మారిపోయినాడు, దుష్టునికి ఆయన తావు ఇచ్చినాడు. అంచేతనే అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉన్నది. అయితే అలాంటి పరిస్థితుల్లో హేబేల్ చనిపోయిన తరువాత 4వ అధ్యాయంలో మీరు దయచేసి గమనించండి, 25వ వచనం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించెను అని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అప్పుడే నేను మీకు వివరించాను షేతు కాలములో ఎందుకు యెహోవా నామమును ఆరాధన చేయడం లేదు. షేతునకు కుమారుడు పుట్టినప్పుడు, షేతునకు ఏనోషన పడినటువంటి కుమారుడు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం, మొక్కడం, ఆరాధించడం ఆరంభమైనది. ఎలాగా? షేతు తన తరము లేదా తన కుమారుడు అయినటువంటి ఏనోషును దైవ భక్తి కలిగినటువంటి రీతిలో పెంచినాడు. తను మాత్రం కాదు, తన యొక్క కుమారుణ్ణి దైవ భక్తి కలిగినటువంటి రీతిలో పెంచినాడు. కాబట్టి అతడు యెహోవా నామమున మొక్కుటకు ప్రారంభించినట్లుగా గమనించినామే. అప్పటి నుంచి మీరు దయచేసి ఇక్కడ వచ్చినట్లయితే షేతు తరువాత కెనాన్ మొదటి సంతానం అనగా సంతతి, రెండవది మహలయాలు రెండవ సంతతి, మూడవది యారేతు, నాలుగవది హానోకు. మీరందరూ కూడా దయచేసి నాతో కూడా ఉండండి. నేను
హానోకుని మీ ముందర పెడుతున్నాను, హానోకు కుటుంబమును మీ ముందర పెడుతున్నాను. ఆ దినాల్లో సంవత్సరం కొలది సంవత్సరం జీవించినారు. అయితే మరొకప్పుడు మన యొక్క మనవణ్ణి మరల కళ్ళారా చూస్తున్నాం, మన మునివనవణ్ణి మనం కళ్ళారా చూస్తున్నాం, అలాగే అతనికి పుట్టేటువంటి కుమారుని కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు ఆ దినాల్లో షేతు యొక్క సంతానం వారు 4వ తరముగా ఎవరున్నారు? హానోకు ఉన్నాడు. 4వ తరముగా ఉండేటువంటి హానోకు కనను చనిపోయిన వారిని కూర్చి చెప్పబడినప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? విశేషముగా హానోకు విషయంలో వచ్చినప్పుడు, హానోకును కూర్చి రాసేటప్పుడు, దీన్ని రాసినటువంటి మోషే ఆత్మ పురారపణ చేత వ్రాస్తున్నాడు. వ్రాసేటప్పుడు ఆత్మదేవుడు వ్రాయవచ్చున్నాడు, హానోకు దేవునితో నడిచినాడు. అలా నడిచినటువంటి హానోకు సడన్ గా కనబడకుండా పోయినాడని మనము సహజంగా ఇక్కడ చదువుతున్నాము. కానీ ఆ దినాల్లో వారు ఏమని అయి ఉండవచ్చు, ఎలాగే చెప్పి ఉండవచ్చు? మేమందరూ 900 ఏళ్ళు బ్రతుకుచున్నాము, పాపం ఇతడు దేవునితో నడిచినాడు కాబట్టి మధ్యలోనే అదృశ్యమైపోయినాడు. ఏమైపోయినాడో ఖచ్చితంగా దేవుడు ఎత్తుకొని పోయినటువంటి విషయం వారికి తెలిసి ఉండవచ్చా లేదా మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు నా ప్రియమైన దైవజనమా, ఆ దినాల్లో ఆ యొక్క జనాలు ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు, దేవునితో నడిచినాడు, ఏమైపోయినాడు. అవును నా ప్రియమైన దైవజనమా, ఈ లోకం కూడా ఇలాగే మనల్ని కణించగలదు, లేకపోతే మనల్ని కూర్చి ఇలాగ వారు చెప్పగలరు. దేవునితో లేకపోతే దేవుని యొక్క ఆలయం లేకపోతే దేవుని సన్నిధానంలో వెళ్ళడం బట్టి నీకు ఏమిటి ప్రయోజనము అనేసి ఈ జనం లేకపోతే ఈ లోకం మనం మాట్లాడగలదు. కానీ మీరు దిగులు పడకండి, మీరు దాన్ని గురించి చింతించకండి. నా ప్రియమైన దైవజనమా, దయచేసి గమనించండి, మనము దేవుని దృష్టిలో విలువైన వారు. ఈ లోకం అల్ప ఆయుస్సులో వెళ్ళినాడనేసి అనగలదు, ఈ లోకం చెప్పగలదు అల్ప ఆయుస్సులో కనబడకుండా పోయినాడని. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎవరమ్మా? దేవునికి ఇష్టడుగా మారను. ఆయన దేవునికి ఇష్టడు ఆయన కాబట్టి ఆయన్ని తనతో కూడా తీసుకొని పోయినట్లుగా గమనిస్తున్నాం. కనుక ఈ లోకము మనల్ని ఎలాగా విమర్శించినా, ఎలాగ అవమానించినా, ఎలాగ మాట్లాడినా మనం అధైర్యపడకుండా ముందు సాగుదా. యెహోవా దేవుడు మన కొరకు నియమింపబడినటువంటి పరుగుల పందెంలో మనం పరిగెత్తుదాం. తదుపరి నా ప్రియమైనటువంటి దైవజనమా, దయచేసి గమనించండి, ఈయన యొక్క కుటుంబమును కూర్చి ఆత్మదేవుడు వ్రాసి పెట్టలేదు. అక్కడ భార్య కూర్చి లేదు, పిల్లల కూర్చి లేదు. 65 ఏళ్ళు ముందుగా ప్రతికి మొదటి కుమారుని కనను, ఆ తర్వాత అనగా మెతుషలను కనను, కనిన తరువాత 300 ఏళ్ళు ప్రతికి దేవునితో నడుచుచు కుమారులను కుమారతలను కనను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అంటే ఈయన కుటుంబం కూర్చి చెప్పబడటం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో వేరే వాళ్ళ యొక్క భార్యలను కూర్చి కుటుంబం కూర్చి చెప్పబడిందా అని మీరు నన్ను అడిగినట్లయితే అవును, చెప్పబడి ఉన్నది. ఎవరు? లోతును కూర్చి చెప్పబడినప్పుడు లోతు భార్యను కూర్చి ఆత్మదేవుడు అక్కడ వ్రాసి పెట్టి ఉన్నాడు. లోతు భార్య వెనక తిరిగి ఉప్పు స్తంభముగా మారిపోయినది. అలాగే యోబు భార్య దైవ భక్తిలో దేవుని యందు భయపడుతూ చెడుతనమును విసర్జించి దేవునికి నీతిమంతుడుగా బ్రతికినటువంటి యోబు జీవితంలో సమస్తమును పోగొట్టుకున్నప్పుడు యోబు భార్య ఏమంటున్నది? ఇంకా నీవు దేవుని యందు భయభక్తి కలిగిన వాడుగా ఉన్నావా?
నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపో. భార్య అక్కడ పరిశుద్ధాత్మ దేవుని వలన వ్రాయబడి ఉన్నది. కానీ హానోకు జీవితము కూర్చి కుటుంబమును కూర్చి ఎక్కడ కూడా వ్రాయబడలేదు. యాకోబుతో రాహేల్ అంటది, నీవు నాకు కుమారుని ఇస్తావా లేవా? కుమారుని ఇవ్వని పక్షమున అక్కడ కూడా భార్యకు భర్తకు మధ్యలో ఉండేటువంటి ఆ సంభాషణను ఆత్మదేవుడు రాసి పెట్టినాడు. కానీ నా ప్రియమంద వచ్చినమా, ఇక్కడ ఆనోకును కూర్చి మనం ధ్యానించినప్పుడు ఏలాగా ఆయనకు దేవునికి ప్రియమైన వాడుగా మారను కుటుంబం అన్నది ఆనోకుకు ఉండదు. ఇప్పుడు హానోకు ఉన్నాడు, అక్కడ భార్య ఉన్నది. హానోకు దేవుడిని కూర్చున్నటువంటి ఆలోచనలో ఆ యొక్క ధ్యానంలో ఉన్నాడు అనుకోండి. సడన్ గా హానోకు భార్యకు మునక్కాయ అవసరం పడింది అనుకోండి. హలో, పిల్లలు లేరు పక్కన, అందరూ బయట వెళ్ళిపోయినారు. హానోకు భార్యకు మునక్కాయ అవసరం పడింది. అప్పుడు ఆయన దేవుని కూర్చున్నటువంటి ధ్యానంలోనే దేవునితో ఎలాగ నడవాలి అనేసి ఆయన ధ్యానిస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఈమె అడుగుతుంది, ఓయ్ కొంచెం మునక్కాయ, ఎందుకంటే ఆడవాళ్ళు పాపం మరి ఎక్కలేరు, ఎందుకంటే మునక చెట్టు కింద చాలా బలహీనమైనది. అది ఎంత పెద్ద చెట్టు అయినా కూడా కొంచెం వెనక్కున్నట్లయితే విరిగిపోగలదు. అయితే ఈమె ఒకవేళ ఆయనను మునక్కాయ అడుగుతుంది అనుకోండి, ఆయన ఏమో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు అనుకోండి, ఏమంటది? నీకు పని పాట లేదా? మనకు అవసరమైనది ఇప్పుడు మునక్కాయ, సాంబార్ నాకు మునక్కాయ కావాలి, కానీ నీవేమో కళ్ళు మూసుకొని నీ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు అనేసి చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే ఏది కూడా వ్రాయబడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సహజంగా మనకు అవసరమైనటువంటి వాటిని బైబిల్ గ్రంథంలో రాసి పెట్టి ఉన్నాడు. జరిగినటువంటి అన్నీ రాసి పెట్టాలంటే ఈ బైబిల్ గ్రంథం ఎలాగ మోసుకొని రావాలమ్మా? బైబిల్ గ్రంథం ఈలాగా కాదు, పెద్ద ట్రక్లో తీసుకురావాలి. అందరి యొక్క కార్యం రాసి పెట్టినట్లయితే. అయితే నా ప్రియమైన దేవచనమా, ఇప్పుడు హానోకు విషయం నాకు వద్దాం. భార్య ఇలా మాట్లాడేసరికి హానోకు ఏమంటాడు? సహజంగా మగవాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా? ఒకవేళ చెడ్డవారుగా ఉన్నారనుకోండి, ఏదైనా వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళకి కోపం వస్తుంది. కానీ వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని విమర్శిస్తున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువగా కోపం వస్తుంది. అయితే నిజముగానే హానోకు విషయంలో ఇలాంటి ఏ కార్యము వ్రాయబడకపోవడము నిజముగానే కుటుంబము, భార్యతో కూడినటువంటి వ్యవహారము, పిల్లలతో కూడినటువంటి నిజముగానే హానోకు యొక్క కుమారులు కుమార్తెలు 100కి 100 మంచి పిల్లలుగా ఉండి ఉండవచ్చునా? ఖచ్చితంగా చెప్పలేము. కానీ కుటుంబం అనున్నది ఆయన యొక్క దేవునికి ఆయనకు మధ్యలో ఉండేటువంటి సంబంధంలో ఎలాంటి ఆటంకమును కలగ చేయలేదు. సహజంగా కుటుంబం అనేది ఏలాగా ఉన్నా కూడా, ఏ రీతిలోనైనా కూడా మనకు పరస్పరమైనటువంటి అవగాహన భార్య భర్తకు మధ్యలో ఖచ్చితంగా ఉండాలి. ఏదో విధానంలో మనకు మిస్అండర్స్టాండింగ్ అనేది రాగలదు. ఈవెన్ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలుసా? మనం మన విషయం గురించి మాట్లాడినప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడు మనం వేద వాళ్ళని గురించి మాట్లాడదాం అనుకోండి, ఖచ్చితంగా అంటే ఈవెన్ భర్త వచ్చి భార్య దగ్గర మాట్లాడినప్పుడు తప్పు అభిప్రాయంతో మాట్లాడడు, లేకపోతే ఏదో బంధువుల విషయంలో కానీ ఏదో విషయం కానీ. నా ప్రియమంతా వచ్చారమ్మా, దయచేసి గమనించండి. హానోకునకు కుటుంబం అనున్నది, అందుచేతనే దేవుడు క్లుప్తంగా ముగించేసినాడు. ఎలాగా? హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు
సన్యాసిగా వెళ్ళిపోలేదు. దేవునితో నడుచుచు, సహజంగా ఏమంటారు, సన్యాసిగా వెళ్ళిపోవడం మంచిది, నీతో జీవితం గడపడం కంటే నేను ఎక్కడ వెళ్ళిపోవాలి? హలో, ఎక్కడ వెళ్ళిపోవాలి? సన్యాసంగా వెళ్ళిపోవాలనేసి చాలా మంది అనడం వింటున్నాము. నా ప్రియమంతో వచ్చినమా, ఈ హానోకు మనకు మన యొక్క కుటుంబం ఎలాగ ముందు మనము జీవించాలి, ఎలాగ మనం బ్రతకాలి, దానికి ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు ఈ యొక్క హానోకు. కుటుంబం ఆయనకు ఎన్నడూ కూడా అడ్డుగా ఉండలేదు. అన్ని విషయంలో వారు ఏకీభవించిపోయి ఉండవచ్చునా? విశేషంగా వంట విషయం తీసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ అయితే కష్టం, కొంచెం ఉప్పు తక్కువ అయితే కష్టం, కొంచెం మసాలా ఎక్కువైతే కష్టం, కొంచెం మసాలా తక్కువ అయితే కష్టం. కానీ హానోకు విషయంలో తీసుకుని, అందుచేత హానోకు మనకు ఒక ముందు మాదిరిగా ఉన్నాడు. కారణం ఏంటంటే కుటుంబం అది దేవుని చేత ఏర్పరచబడినది. ఎందుకంటే దేవాది దేవుడే ఆదామును హవ్వను వారు ఆయన సాటి అయినటువంటి సహాయముగా ఇచ్చాడు. ఆదామునకు సాటి అయినటువంటి సహాయముగా హవ్వనిచ్చాడు. అలాగే వారిని ఫలించి అభివృద్ధి చెంది భూలోకమును నింపండి అని వారిని ఆశీర్వదించాడు. అలాగే ఆ యొక్క కుటుంబం కూర్చి 128వ అధ్యాయంలో గమనిస్తూ 8వ కీర్తనలో చదువుచున్నాం. భర్త, భార్య, పిల్లలు, ముగ్గురు మాత్రం కాదు, అక్కడ అవ్వ కూడా కనబడుతుంది, తాత కూడా కనబడతాడు. నీ పిల్లలను చూచేదవు. అవును నా ప్రియమంద వచ్చేదమా, దేవాది దేవుడు కుటుంబమును దీవించుచున్నాడు. కుటుంబం యొక్క శ్రేయస్సును కోరుచున్నాడు. కుటుంబం వారి ఎల్లప్పుడూ శాంతియు సమాధానం వారు ఒకరితో ఒకరు అర్థం చేసుకుంటూ వారు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. అలాగే కుటుంబం అనున్నది ఏలాగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు తన యొక్క మొదటి అనగా పరిచర్యను ప్రారంభిస్తున్నాడంటే కానా ఊరిలో వివాహ ఇంటిలో పాల్గొనుచు ఉన్నాడు. అక్కడ వివాహ ఇంటిలో పాల్గొనేటప్పుడు ఏం జరుగుతున్నది? ద్రాక్షరసం అయిపోతున్నది. కుటుంబం అనున్నది ఏదో ఒక రీతిలో ఎక్కడో ఒక దగ్గర లేకపోతే అయిపోవడం, లేకపోతే అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క స్పందన అనేది రాగలదు. ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండడానికి వీలు కాదు. ఏదో ఒక విధానంలో ఎవరో ఒకరి ద్వారా పరిస్థితులు అనేది అనగా అల్లోకలం, లేకపోతే పరిస్థితి అనేది కొంచెం సమస్యకు గురి కాగలదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? నా ప్రియమైన దయచేసి దయచేసి గమనించండి. తండ్రి వద్దకు వెళ్ళి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి ఆ యొక్క కార్యములకు పరిష్కారం, పరిశుద్ధ గ్రంథమే పరిష్కారం, దేవుని యొక్క వాక్యమే పరిష్కారం. అయితే నా ప్రియమైన దేవచనమా, దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని మనము ప్రార్థన చేస్తూ ఉండే దానికి పరిష్కారం మనం పొందగలము. తదుపరి గమనించండి నా ప్రియమైనటువంటి దేవచనమా, కుటుంబం అనున్నది మన ఆత్మీయ జీవితమునకు ఎన్నడూ కూడా అడ్డు కానేరదు అనేసి హానోకు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తదుపరి ఒక హానోకును గురించి మనం చదువుతున్నటువంటి కార్యం ఏంటంటే యూదా గ్రంథంలో 14 అనగా యూదా పత్రికలో 14-15వ వచనం చదువుతున్నాను. దయచేసి గమనించండి. యూదా గ్రంథంలో 14-15. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు వీలైతే తీసుకోండి. ఆదాము మొదలుకొని 7వ వాడవైన హానోకు కూడా వీరిని కూర్చి ప్రవచించి ఇట్లు అనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని కూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు అన్నిటిని కూర్చి వారిని ఒప్పించుటకును. హలో, హానోకు గురించి ఆది కాండంలో స్పష్టత లేదు. 65 ఏండ్లలో మెతుషులాను కనను, ఆ తర్వాత 300 ఏండ్లు ప్రదికను,
365 ఏళ్లలో ఎత్తుకొనబడ్డాడు, దేవునితో నడిచినాడు. ఇది మాత్రమే మనము చదువుతున్నాం, నేర్చుకొచ్చున్నాం. కానీ యూదా పత్రికకారుడు దేవుని యొక్క ఆత్మ వలన విషత పొంది ఏమంటున్నాడు, ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడో దయచేసి గమనించండి. అయితే హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ప్రవచనం లేకపోతే ఆ యొక్క ప్రవచనమును పొందుచు ఉన్నాడు. ఇట్లా అంటున్నాడు, ఏమంటున్నాడు, అందరికీ ఫస్ట్ తీర్పు ఉన్నది. తీర్పు ఉన్నది అంటేనే ఇంకో విషయం దయచేసి గమనించండి. వారిలో భక్తిహీనులందరూ, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని కూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని కూర్చి వారిని ఒప్పించుటకు భక్తిహీనత అనేసి 4 మార్లు చెప్తున్నాడు హానోకు. లేకపోతే యూదా పత్రికకారుడు 4 మార్లు ఇలాగా హానోకు దినాలలో జనాలు ఎలాగ ఉండిరని చెప్పడానికి వస్తున్నాడు. అంటే హానోకు జీవించినటువంటి ఆ యొక్క దినములలో వీరు షేతు తరమునకు పుట్టిన వారే, షేతునకు పుట్టినటువంటి వారే. సహజంగా మనం ఏమంటాము, మీరు పుట్టుకలో క్రైస్తవులు అయినారా లేకపోతే మధ్యలో మీరు క్రైస్తవులు అయినారా అని మనం సహజంగా అడుగుతారు. అయితే పుట్టుకలో క్రైస్తవులుగా పుట్టిన వారు తల్లిదండ్రుల చేత సహజంగా వారు భక్తి కలిగిన వారుగా పెంచబడతారు. నిజముగానే మా తల్లి గారు మమ్మల్ని అలాగే పెంచినారు, అలాగే మనం పెంచవలసిన వారుగా ఉన్నాం. చిన్న వయస్సులోనే దేవుని కూర్చున్నటువంటి భక్తిలో వారిని పెంచవలసిన వారుగా ఉన్నాము. కానీ ఇక్కడ గమనిస్తున్నాము, షేతు తరంలో పుట్టినటువంటి వారుగా వారు ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు, భక్తిహీనమైనటువంటి క్రియలు, భక్తిహీనమైనటువంటి పాపమైనటువంటి వారు, దేవునికి విరోధముగా చెప్పినటువంటి కఠినమైన మాటలు. అంటే హానోకు దేవుని యందు ఆయన ముందు సాగుతూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఉండేటువంటి సమాజం ఏమంటుంది, ఎంతగానో ఆయనని విమర్శించి ఉండాలి, ఎంతగానో ఆయనని నిరుత్సాహపరచి ఉండాలి. అందుచేతనే యూదా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను కూర్చి మాట్లాడేటప్పుడు అంటున్నాడు, నిజముగానే హానోకు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు కూడా సొమ్మశీలిపోలేదు, ఇరుగు పొరుగు వారు. ఎందుకంటే కొంచెం ముందు మీరు సాగినట్లయితే 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము, నరులందరూ కూడా దేవునికి విరోధమైనటువంటి పాపం చేసి దేవుడు వారిని తుడిచివేయాలనుకునేటువంటి రీతిలో కనికర పూర్ణుడు దేవాది దేవుడు. ఆయన ఏమాత్రం అనగా కఠినమైన దేవుడు కాదు. ఎందుకంటే యోనా ద్వారా నినివే పట్టణములకు పంపబడినటువంటి మాటలు విని 120,000 మందిని కూర్చి దేవుడు ఏమంటారు, కుడికి ఎడమకు వ్యత్యాసం ఎరిగినటువంటి దేవుడును కనికరించినాడు. వారిని నాశనం చెయ్యలేదు, కనికర పూర్ణుడు. కానీ నరులందరూ కూడా పాపం చేసి, నరులందరూ కూడా దేవునికి విరోధంగా వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయినారంటే కారణం ఎలాగా, అంతగా వారు భక్తిహీనులుగా మారిపోయినారు. అందుచేత హానోకు అంటున్నాడు, దేవుని యొక్క తీర్పు అనేది రానే ఉన్నదని ఆ దినాన్న. మరలా ఆయన ఎలాంటి విషయత పొందుచున్నాడో దయచేసి గమనించండి. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే ప్రభువు రానే ఉన్నాడు. ఇది ఏ ఒక్క రాకడను కూర్చి పరిశుద్ధులందరితో దిగి రాబోయేటువంటి ఆ యొక్క 2వ రాకడను కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రాకడను అనగా ఈ యొక్క విషత్తను లేకపోతే ఈ యొక్క స్పష్టతను లేకపోతే ఈ యొక్క ప్రవచన వరమును పొందినటువంటి హానోకు తన కుమారునికి పేరు పెడుతున్నాడు. చూడండి, ఆ పేరులోనే మనకు కనబడుతూ ఉన్నది.
65 ఏండ్లో తన కుమారునికి ఒక పేరు పెడుతున్నాడు. ఏంటది? మెతూషెల. మెతూషెల అని పేరు పెడుతూ ఉన్నాడు. మెతూషెల అని పేరు పెట్టడంలో మెతూషెల అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు చనిపోయేటువంటి దినమున ఈ విషయం జరుగును. ఇక్కడ ఉన్నారా? మెతూషెల అంటే అర్థం ఏమిటి? అతడు చనిపోయే దినమున ఈ విషయం జరుగును. ప్రవచనంగా తన కుమారునికి పేరు పెడుతున్నారు. అయితే చనిపోయేటప్పుడు ఏ విషయం జరుగును? అతడు చనిపోయేటప్పుడు జల ప్రళయం వచ్చి అందరూ కొట్టుకొని పోబడుదురని తన కుమారునికి పేరు పెడుతున్నాడు. ఎలాగే? అందుచేత యూదా పత్రికకారుడు అంటున్నాడు, అందరికి తీర్పు రానే ఉన్నది. నోవాహు మాత్రం ఆ దినాల్లో ప్రకటించలేదమ్మా. నోవాహు ఓడను ఆయన అంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి వడ్రంగితో మాట్లాడి ఉండవచ్చు. అప్పుడు ఆ జనాల్లో అటు ఇటు పోయేటువంటి వారితో మాట్లాడవచ్చు. ఇల్లు వేరు, అయితే ఓడ కట్టబడ్డం వేరు. ఇల్లు కట్టినట్లయితే విందగా చూడరు, కానీ ఓడ కట్టబడుతున్నది. నోవా ప్రసంగిస్తూ ఉన్నాడు. అలాగే హానోకు కూడా భక్తిహీనతలో కఠినంగా మాట్లాడేటువంటి వారితో అయ్యా తీర్పు రానే ఉన్నదయ్యా, అయ్యా దేవుని యొక్క తీర్పు రానే ఉన్నదయ్యా అని ప్రకటిస్తూ ఉన్నాడు. యూదా పత్రికకారుడు దాన్ని కూర్చి విశదంగా మనకు రాసి పెట్టి ఉన్నాడు. అందుచేతనే తన కుమారునికి మెతూషెల అని పేరు పెడుతున్నాడు. మెతూషెల అంటే అర్థం ఏంటంటే అతడు చనిపోయేటప్పుడు ఈ జల ప్రళయం వచ్చును అని పేరు పెడుతున్నాడు. అయితే దేవుని యొక్క విషయతను ఎలాగ పొందగలిగినాడు? దేవుని యొక్క ప్రవచన లేకపోతే దేవుడు చేయబోయేటువంటి కార్యమును ఎలాగ బయలుపరిచినాడు? అబ్రహాముతో అన్నాడే, నేను చేసేటువంటి కార్యమును నా దాసుడు అయిన అబ్రహామునకు నేను ఎలాగ దాచిపెట్టేదను. హలో. అయితే దేవుడు ఎవరికి తన యొక్క మర్మమును తెలియపరుస్తున్నాడు అంటే ఆయనతో నడిచే వారికి, ఆయన స్నేహితులుగా ఉన్న వారికి. నా ప్రియమైనదో చిన్నమా, నీవు నేను మర్మములు లేక రహస్యములు లేకపోతే భవిష్యత్తును కూర్చున్నటువంటి కార్యమును కూర్చి మనము తెలుసుకోవాలని అనుకుంటున్నామా? దేవునితో మనం నడుద్దాం. దేవునికి ప్రియమైన వారిగా మనము ప్రవర్తించుదాము, జీవించుదాము. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాము ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఈ లోకంలోనే ఎక్కువ సంవత్సరము బ్రతికినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మెతూషెల. ఈ లోకంలోనే ఎక్కువ సంవత్సరం బ్రతికినటువంటి వ్యక్తి ఎవరమ్మా చెప్పండి? మెతూషెల. ఎన్ని సంవత్సరం? 969 సంవత్సరం. 969 సంవత్సరం. దేవుడు ఎందుకు ఆయనకు మాత్రమే ఇతరుల కంటే కొంచెం ఎక్కువ ఆయువు ఇచ్చాడో తెలుసా? దేవునికి తెలుసు ఇతడు చనిపోయేటప్పుడు జల ప్రళయం వచ్చునని తెలుసు. అందుచేతనే కొంచెం ఈయనకు ఆయువును పొడిగించి ఇంకనైనా కూడా వీరు చెడు మార్గంలో నుండి నన్ను వెతుకుతారు అని దేవుడు మెతూషెలకు కొంచెం ఆయువును పొడిగిస్తూ ఉన్నాడమ్మా. కానీ ఎలాగ అయిపోయినారో తెలుసా? 6వ అధ్యాయంలో మనం చదువుచున్నాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమారతలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలని చక్కని వారిని చూచి చక్కని వారు నిజముగానే ఈ యొక్క అందం అనున్నది ఆ దినములోనే ఈవెన్ ఎప్పుడు ఆదాం అవ్వ వారు సృష్టించినప్పుడు దేవుడు మధ్యలో ఒక వృక్షమును పెట్టినాడు. ఆ వృక్షపు పండును హవ్వ చూచినప్పుడు ఏమంటుందమ్మా?
కన్నులకు చాలా అందమైనదిగా. నా ప్రియమైన దైవజనమా, దయచేసి గమనించండి. హానోకు జీవితంలో దేవునితో నడవడానికి ఇతరుల యొక్క విమర్శలు ఆయనని నిరుత్సాహపరచలేదు. ఇతరుల అవమానపరిచిన, ఇతరులు నిందించిన, ఇతరులు హేళన చేసిన ఆయన ఎన్నడూ కూడా సొమ్మసిల్లిపోలేదు. కుటుంబం అనున్నది ఆయనకి ఎన్నడూ కూడా ఆటంకముగా కాలేదు. ఇంకొక మాట ఏంటో తెలుసా? కుటుంబంలో సమస్యలు సృష్టించేటువంటి రీతిలో ఆ దినాల్లో ఏం లేదు. మొబైల్ ఫోన్లు లేవు, ఆ దినాల్లో SMS లేవు, ఆ దినాల్లో ఏం లేదు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు. కానీ ఈ దినాల్లో హలో, ఒకవేళ భార్య భర్తకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సహజంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే మనలోనే మనం పెళ్ళిళ్ళు అవుతూ ఉంటుంది. ఓకే, కొంచెం దూరంగా ఒకవేళ వివాహం చేసుకున్నారు, ఇప్పుడు ఏమవుతుంది? భార్యకు భర్తకు మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం రాని ఇల్లు ఎక్కడ లేదండి. వచ్చిన దయచేసి గమనించండి. అయితే ఇప్పుడు భార్య భర్త మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఈమె ఏం చేస్తుంది? ఫోన్లు కొట్టేస్తుంది. ఒకవేళ ఫోన్లు ఎదురుగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వెంటనే SMS చేస్తుంది. వెంటనే వాట్సాప్లో SMS చేసేటప్పుడు మనడు ఏం చేస్తాడు? క్యాబ్ పట్టుకొని మరో గంటలో 2 గంటలో ఇక్కడ వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదే విధానంలో ఆ దినాల్లో ఉండేటువంటి కాలఘట్టం అనుకోండి, పోవడానికి వీలు కాదు, ఇక్కడ నుంచి కబురు అందించడానికి వీలు కాదు. ఒక రోజు 2 రోజులు ఏమైపోతారు? అయిపోతారు, సమాధానం అయిపోతారు. కానీ అందుచేత నా ప్రియమైనటువంటి దేవచనమ, కుటుంబం అనున్నది అనగా ఈ యొక్క ఆత్మీయత ఎదుగుదలకు హానోకునకు ఎప్పుడు కూడా ఆటంకంగా ఉండలేదు. తదుపరి మనం గమనిస్తున్నాము, తీర్పును కూర్చున్నటువంటి విషత, తీర్పును కూర్చున్నటువంటి స్పష్టత, తీర్పును కూర్చున్నటువంటి ప్రత్యక్షత హానోకు పొంది ఉండెను. అందుచేత భక్తిహీనంగా నడిచినటువంటి వారిని కూర్చి, భక్తిహీనంగా వారు మాట్లాడినటువంటి మాటలను కూర్చి, అయ్యా ప్రభు వస్తున్నాడయ్యా, ప్రభు వస్తున్నాడయ్యా అని ప్రకటిస్తూ వస్తూ ఉండను. నా ప్రియమైన దైవజనమా, ఇంతవరకు మనము హానోకును కూర్చి మనం ధ్యానించినాము. ఇలాగే వంశావళి పట్టికను కూర్చి మరొకరిని కూర్చి వ్రాయబడి ఉండడం బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నాం. జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రము ఆ వ్యక్తిని కూర్చి ముందర పెట్టి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా ఆదికాండం 10వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఇది కూడా వంశావళి పట్టికనే. 10:1 గమనించండి. ఇది నోవాహు కుమారుడు షేము, కాము, యాబేతు వారి వంశావళి. అందులో 6వ వచనంలో హాము కుమారుడు కూషు అనగా హామ్, షేమ్, కామ్, యాపే. ఈ కామ్ ఎవరు? శాపగ్రస్తుడు. తండ్రి యొక్క దిగంబరత్వమును బయట పెట్టినటువంటి వాడు. అందుచేత తండ్రి లేవగానే తన కుమారుడైనటువంటి హామును శపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వంశావళిని కూర్చి దేవుడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు అక్కడ ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. 8వ వచనం, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. హలో, షేతును కూర్చి మాట్లాడేటప్పుడు అక్కడ ఏమని ఉన్నది? షేతు కుమారుని కూర్చి మాట్లాడేటప్పుడు అందరూ కూడా నాతో ఉండండి. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కానీ ఇక్కడ నిమ్రోద్ అనబడినటువంటి వాడిని కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి పెట్టి ఉన్నాడు. ఏమని? అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభమైనది. ఇక్కడ పరాక్రమశాలి అని
వ్రాయబడి ఉన్నది. అయితే 1వ దినవృత్తాంతంలో 1:10 మీరు గమనించినట్లయితే దాని యొక్క కల్దీయ అనే విశ్లేషణ అనేసి ఒక గ్రంథం ఉన్నదంట. కల్దీయ విశ్లేషణ, కల్దేయ పొలిపురై. దానిలో ఎలాగ ఉన్నది తెలుసా? ఇతడు దుష్టుడును, నేరము లేనటువంటి రక్తమును చిందించిన వాడును, దేవునికి విరోధంగా అంటే తిరుగుబాటు చేసిన వాడుగా ఉండను అనేసి వ్రాయబడి ఉన్నది. ఇతడెవడు? నిమ్రోద్. ఇంతవరకు హానోకును కూర్చి మనం గమనిస్తున్నాము. హానోకు దేవునికి ప్రియుడుగా ఉండను, అందుచేత దేవుడు ఆయనని అనగా తీసుకొని పోయాను. ఈ హానోకు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడ దినమునందు ప్రాణంతో ఉండేటువంటి వారు ఎలాగ వారు ఎత్తబడుతారో వారికి హానోకు గుర్తుగా ఉన్నాడు. కానీ ఇక్కడ నిమ్రోదు ఉన్నాడు చూడండి. వాడెవడు? పరాక్రమశాలి, తిరుగుబాటు చేసేటువంటి వాడు. వీడెవడు? నా ప్రియమైనటువంటి దేవచనమా, విప్లవకారుడు, విప్లవం చేయడం. ఇతడు దుష్టుడు, నేరం లేనటువంటి రక్తమును కార్చిన వాడు. అది మటు కాకుండా ఇతడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాడు. అందుచేతనే వాడిని కూర్చి వ్రాయబడినప్పుడు మనం గమనిస్తున్నాము, ఇతడు ఏం చేస్తున్నాడు? షినారు దేశంలోని బాబేలు, ఎరేకు, అర్గతు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. బాబేల్ మనందరికీ గుర్తు రావాలి. నా ప్రియమైన దేవచనమా, ఈ లోకంలో ఉండేటువంటి భాషలు తారుమారు అవ్వడానికి మూలము బాబేల్. ఆ బాబేల్ పట్టణంలో కూర్చి 11వ అధ్యాయంలో మనం చదువుచున్నాము. అందరూ కూడా గమనించండి. భూమి అంతటా ఒకే భాషయు ఒకే పలుకును ఉండను. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమై పోవచ్చు ఉండగా షినారు దేశమందు ఒక మైదానము వారికి కనబడను. అక్కడ వారు నివసించి, అందరు కూడా గమనించండి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కిరును ఉండను. మరి వారు ఏమంటున్నారు దయచేసి గమనించండి. మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణము ఆకాశము నంటూ శిఖరము కల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనుచుండగా, అయ్యా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూలోకము నింపండి. కానీ ఇక్కడ బాబేల్ కట్టబడినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? మనం చెదిరిపోకుండా ఒకే స్థలములోనే ఆకాశము అంటునందగా పేద గోపురమును కట్టుదాం, మనకు పేరు సంపాదించుకుందాం. ఇది ఎవరు? నిమ్రోదు. నిమ్రోదు నాయకుడుగా ఉండి బాబేల్ యొక్క ఆ యొక్క గోపురమును కట్టుచు భాషలు తారుమారు అవడానికి కారకుడు అయిపోయినాడు. ఈ నిమ్రోదు ఎవరు? బాబిలోన్ యొక్క మూల కారకుడు. బాబిలోను కూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనము విశేషంగా నా ప్రియమైనటువంటి దేవచనమా, కీర్తన గ్రంథం 137లో మొదటి వచనం ఏమని చదువుతున్నాం దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 137లో మొదటి వచనము, బాబిలోను నదుల యొక్క కూర్చుండినప్పుడు మనం సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుండివి. బాబిలోను అనున్నది ఇతరులను ఏడిపించేటువంటి స్థలం. బాబిలోను అనున్నది ఇతరులను దేవుని యొక్క స్థలమైనటువంటి సీయోను నుండి విడగొట్టేటువంటి స్థలం. బాబిలోను అనున్నది తదుపరి నా ప్రియమైనటువంటి దేవచనమ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 17లో 5వ వచనం, దాని నొసట దాని పేరు ఇలాగా వ్రాయబడి ఉండను,
మర్మము. ఎలాగా? వేశ్యలకును భూమిలోని ఏ అంటే అసఖ్యమైనటువంటి వాటికిను తల్లి అయిన మహాబాబిలోన్. మహాబాబిలోన్ ఏంటది? వేశ్యలకును అసఖ్యమైనటువంటికిను తల్లి అయినటువంటి మహాబాబిలోన్. బాబిలోన్ ఎటువంటిదో తెలుసా? వేశ్యలతోను, వ్యభిచారముతోను, అసఖ్యముతోను నిండి ఉండేటువంటి పట్టణముగా మారినటువంటి రీతిలో మనం గమనిస్తున్నాం. అలాగే 18వ అధ్యాయంలో 2వ వచనం గమనించండి. అతడు గొప్ప స్వరముతో ఆర్పడించి ఇట్లనను, మహాబాబులోను కూలిపోయెను. ఎలాగది? అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసఖ్యమైనది ప్రతి పక్షికి ఉనికి పట్టుగా ఆయను. 3వ వచనం, ఎలాగైనగా సమస్తమైన జనములు మహా ఉగ్రతముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో విభచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖపోకము వలన ధనవంతులైరి. బాబిలోన్ ఎటువంటిది? వ్యభిచారముతో. వ్యభిచారం అంటే ఆడవాళ్ళతో చేసేటువంటి సాంగత్యం కాదు. వ్యభిచారం అంటే లోకానుసారమైనటువంటి కార్యం. అంటే లోకముతో కలిసిపోవడం. ఈ దినాల్లో మనం గమనిస్తున్నాము, క్రైస్తవం కూడా లోకముతో కలిసిపోయినటువంటి రీతిలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దావచ్చరమా, నా ప్రియమైన దావచ్చరమా, నిమ్రోద్ వాడు ఎవడో తెలుసా? దేవునికి విరోధమైనటువంటి వాడు. దేవునికి విరోధమైనటువంటి వాడు. వాడు బాబిలోన్ దేశపు మూలకారకుడుగా ఉన్నాడు. దాన్ని స్థాపించిన వాడుగా ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? అటు బాబేలు కడుతున్నాడు, ఇటు అషూర్ను కట్టుతున్నాడు. ఈ బాబేల్ అషూర్ మీరు గమనించినట్లయితే, ఫస్ట్ అషూర్ ఇశ్రాయేలీయులను వారు కొనిపోయినటువంటి వారు, చెరగా పట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. తరువాత ఈ యొక్క బాబిలోన్ యూదా ప్రజలను కూడా, యూదా దేశస్థులను కూడా చెరగా కొనిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నా ప్రియమందోచనమా, చెరగా కొనిపోబడ్డారని అంటున్నానే, కానీ చెరగా అప్పగించినది ఎవరు? ఎందువలన అప్పగింపబడ్డారు? అయ్యా, షేము వంశావళి అయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీయులు, షేము వంశావళి అయినటువంటి ఈ యొక్క యూద ప్రజలు, కాము వంశావళి అయినటువంటి అషూరు చేతికును, బాబిలోనియల చేతికును ఎందుకు అమ్మబడ్డారు? ఎందుకు వారు బానిసంగా విడవబడ్డారంటే, దేవునికి దైవ జనమైనటువంటి ఆబ్రహాం సంతానముగా ఉండేటువంటి ఇశ్రాయేలీయులను, యూదులను దేవునికి లోబడకపోవడం చేతనే.